ఈ రిపోర్టర్ లేదు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఈ వీడియో లాస్ట్ దాకా చూడరు మామ. ఇక్కడ అమ్మనికి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎవరు ఇచ్చారని అడుగుతున్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకెవడు పర్మిషన్ ఇచ్చిండు రోడ్ల మీద పోయేటోళ్ళు అందరి ముఖాల ముందట మైకులు పెట్టి క్వశ్చన్ అడగడానికి? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చింది? ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది మామ. రోడ్ల మీద పోవాలి, అందరి ముఖాల ముందర మైకులు పెట్టాలి, క్వశ్చన్లు అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిపోర్టర్ అని గ్యారంటీ ఏంటిది? నీ మెడల్ ఐడి కార్డ్ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద మీరు పెత్తనం చూపిస్తారు. ఇదే క్వశ్చన్ మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోయి అడగలుగుతారా? అడగలేరు. ఎందుకంటే ఫస్ట్ నిన్నే లోపలికి రానియరు. వచ్చాడండి సైంటిస్ట్. సంపనికి వచ్చినావని అడుగుతున్నావు కదా. ఇదే క్వశ్చన్ నువ్వు గుట్కా అమ్మేటం దగ్గర, పాన్లు అమ్మేటం దగ్గర, సిగరెట్లు అమ్మేటం దగ్గర, మందు అమ్మేటం దగ్గరికి పోయి నువ్వు అడగగలుగుతావా మమ్మల్ని సంపనీకి పెట్టినవారా షాప్ అని? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చింది? 2 రోజులే. దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటదా? వేర్ ఇస్ యువర్ ఎక్స్పైర్ డేట్? చూపించండి ఒకసారి. షో మీ యువర్ ఎక్స్పైర్ డేట్. 4 రోజులలో అయిపోతుంది అంటున్నావు. దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు. మీరు ఎట్లా అమ్ముతా ఉన్నారు మీరు? నో ఎక్స్పైర్ డేట్ చూపించండి మాకు. ఎక్స్పైరీ డేట్ కావన్నట. ఇప్పుడు నువ్వు ఛాయ్ తాగడానికి పోయినావు. ఛాయ్ తాగడానికి పోయినప్పుడు వాళ్ళు నీ ముందటనే పాల ప్యాకెట్ పైకెళ్ళి ఉమ్మరిస్తారు. ఆ పాల ప్యాకెట్ కవర్ మీద ఎక్స్పైరీ డేట్ చూసి నువ్వు ఛాయ్ తాగుతావా? లేకపోతే నువ్వు టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్ పోయినావు. దోశ తిన్నావు, ఇడ్లీ తిన్నావు, వడ తిన్నావు, ఊతప్ప తిన్నావు, అన్ని తిన్నావు. నువ్వు తినే తిండి లోపల ఏ పిండి అయితే వాడిరో ఆ పిండికి ఎక్స్పైరీ డేట్ తెలుసుకొని నువ్వు తింటావా? ఫోన్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మామ? మన జాతరలో చిన్న చిన్న కారు బండ్లు బొమ్మలు అమ్ముతారు చూసినావా? దానికి బండి పేపర్లు కారు పేపర్లు అడుగుతారేమో. ఇంకా నయ్యా మనకి ఇట్లా తిప్పుతా ఉంటా లైట్ వస్తా చూసినావా? ఆ లైట్ కి వారంటీ అడుగుతారేమో. ఎంతమంది వచ్చారు బ్యాచ్? డయల్ 100 కాల్ చేసి పట్టించారు. డయల్ 100 కి కాల్ చేయండి, పట్టించండి, మూసెత్తున్నమాట. వచ్చాడండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నామాట? పాపమైన పేదోడు ఒకటేసారి మీరు 100 మంది అయినా చుట్టుముడితే టెన్షన్ తీసుకోకుండా పెన్షన్ తీసుకుంటాడా? కూడా ఇవాళ ఇట్లాంటి రావడం అనేది నిజంగా నాకైతే గలీజ్ అనిపిస్తా ఉంది. మీ రిపోర్టర్లు చేసే పని చూస్తే నాకు కూడా చాలా గలీజ్ అనిపిస్తుంది. పిల్లలకు తినబడినప్పుడు మరి మన పిల్లలకి ఎట్లా తినిపిస్తారో ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోవాలి. రోడ్ల మీద దొరికే ఏ ఫుడ్ కూడా హైజీన్ ఉండదు, దానికి ఫుడ్ సేఫ్టీ ఉండదు, ఎక్స్పైరీ డేట్లు ఏముండయి. ఒకవేళ నేను కల్తీ చేసిన మీకు అనిపిస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని ఒక్కడిని చేసి పేదోని చేసి 100 మంది చుట్టుముట్టి అట్లా ఇజ్జత్ తీయద్దు, అది తప్పు. సపోజ్ కాసేపు అతడు ఏం కల్తీ చేయలేదు, జెన్యున్ గా ఉన్నాడు అనేసి అనుకుందాం. మీరు చేసిన ఈ స్టంట్ కి, మీరు చేసిన ఇజ్జత్ కి అతడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎవర్రా బాధ్యుడు? సో ఇది మా వీడియో. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మీరు కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం. రామ్ రామ్.